ఎదరోడు కొట్టేది నాకే జరుగుతుంది. నేను 10 మందిని తయారు చేసుకెళ్ళాను అనమాట, నన్ను కాపాడతారు. బాహుబలి చుట్టూ 10 మంది, అలాగే నేను 10 మందిని తయారు చేసుకోండి మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్ళండి. ఈ ఉంట వల్ల మాకు గుర్తింపు వచ్చింది. ఈరోజు తాగేసి గంగరాజు తాగేసి ప్రసాద్ బాబు కూడా తాగేసి మా అందరికీ గుర్తింపు వచ్చిందని మీరు ఉన్న వల్ల మీరు అన్నిదా భావించవద్దు. మీరు బిజీగా ఉంటారని అప్పుడప్పుడు మేము భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి కార్మిక హక్కుల చట్టం ప్రకారం వీరు రిజిస్టర్ చేయబడ్డటువంటి ఈ సంఘంలో హక్కుల కోసం పోరాటానికి వెను తిరగడం లేదు. ఇక త్వరలో మా హక్కుల సాధన కోసం మేము ప్రభుత్వానికి నోటీసు ఇవ్వబోతా ఉన్నాం. మా హక్కుల్ని మేము కాపాడుకోవాలంటే ప్రభుత్వం గ్యారెంటీగా మాకు మా హక్కుల్ని కాపాడాలి. కాంట్రాక్ట్ వ్యవస్థని కంపల్సరీగా కంట్రోల్ చేయాలి. మాకు ఇవ్వాల్సినటువంటి రాయితీల్ని ఎట్టి పరిస్థితుల్లో తూచా తప్పకుండా ప్రభుత్వాలు అమలు చేపించాలి. దీనివల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు. ప్రభుత్వానికి ఖర్చు లేనటువంటి అంశం ఇది. కేవలం కాంట్రాక్టర్ ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి ఆ కమిట్మెంట్ లోనే మా హక్కులు ఉన్నాయి. మా హక్కుల ప్రకారం మాకు జీతభత్యాలు ఇవ్వమని ఈ కార్మికులు అడగడంలో న్యాయమైన డిమాండ్ ఉంది. కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేయాలి. కంపల్సరీగా కాంట్రాక్ట్ వ్యవస్థని కంట్రోల్ చేయాలి. అనేక స్కీముల్లో ఈ రాష్ట్రంలో 547 స్కీములు ఉంటే ఈ 547 స్కీముల్లో కాంట్రాక్ట్ వ్యవస్థ అది ఏ ప్రభుత్వం ఉన్నా వీళ్ళని దోపిడీకే గురి అవుతా ఉంది. కానీ వీళ్ళకు భరోసా లేదు. కనీసం 10,000 కూడా లేనటువంటి పరిస్థితి. ఎస్ఆర్ఆర్ రేట్స్ ప్రకారం ఇవ్వమని ఏ కార్మికుడైనా అడిగితే ఆ యొక్క కాంట్రాక్టర్ యొక్క దుర్మార్గమైన భావజాలాన్ని వీళ్ళ కార్మికుల మీద ప్రదర్శించి వాళ్ళని దూరంగా పెట్టడం, వాళ్ళని స్కీముల నుంచి దూరంగా వేయడం, వర్క్ నుంచి దూరం చేయడం, సమాజం నుంచి ఆ కుటుంబాన్ని దూరంగా పెట్టాలనే దుర్మార్గం ఆలోచన చేస్తున్న ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి ఈ కార్మికులను కాపాడేంత వరకు ఈ యొక్క కార్యవర్గం తీసుకున్నటువంటి నిర్ణయం తూచా తప్పనిసరిగా అమలు చేసి త్వరలోనే లేబర్ కమిషనర్ గారికి ఈ యొక్క ఆర్డబ్ల్యూఎస్ అండ్ సిబిడబ్ల్యూఎస్ వర్కర్స్ యూనియన్ తరఫున కంపల్సరీగా సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతుందనే విషయం తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర భద్రత కోసం, ఆత్మ గౌరవం కోసం మాత్రమే ఈ యొక్క కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్ ని ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి అంశం కాదు ఇది. కేవలం వీరికి కాంట్రాక్టర్ అనేటువంటి ఒక దుర్మార్గమైన వ్యవస్థ వీరి యొక్క హక్కులని కలరాస్తూ వారి యొక్క శ్రమ దోపిడీ చేస్తుంది. కాబట్టి ఆ శ్రమ దోపిడీని అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఎస్ రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ త్రాగునీటి సరఫరా కార్మికుల సంఘం లీగల్ అడ్వైజర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రెస్ క్లబ్లో జరుగుతూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ త్రాగునీటి కార్మికుల సమస్యల గురించి జరుగుతున్నటువంటి సమీక్షా సమావేశంలో రాష్ట్ర బాడీ తీసుకోబోయేటువంటి నిర్ణయాల మేరకు కార్మికులకు జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాన్ని అరికట్టేందుకు మరి నేను ఈ కార్మిక సంఘం యొక్క చీఫ్ అడ్వైజర్ దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శ్రీ మేళం భాగ్యరావు గారు, అలాగే ఈ కార్మిక యొక్క సంఘం యొక్క మరి గౌరవ అధ్యక్షులు శ్రీ వినుకొండ రాజారావు గారి నేతృత్వంలో మేమందరం కలిసి ప్రభుత్వానికి ఇప్పటికే చాలాసార్లు విన్నవించాము. సమస్యలను పరిష్కరించమని మరి లిఖితపూర్వకమైనటువంటి రిప్రజెంటేషన్ సమర్పించి ఉన్నాం ఆయా శాఖాధిపతులతో. అయితే ప్రభుత్వం మేము పరిశీలిస్తామని చెప్పేసి పరిశీలన స్థానంలోనే ఉంది తప్ప సమస్యలు పరిష్కారం కావట్లేదు. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి యొక్క సమీక్షా సమావేశం లేదా సర్వసభ్య సమావేశంలో కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధపడుతున్నటువంటి తరుణం ఇది. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6-7 వేల మంది కార్మికుల సమస్య కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడుకున్న విధంగా రాజారావు గారు చెప్పినట్లుగా కాంట్రాక్టర్ వ్యవస్థ ఏమైతే ఉన్నదో ఆ కాంట్రాక్టర్ వ్యవస్థ నుంచి వీళ్ళందరికీ విముక్తి కలిగించేదానికి మేమందరం కంకణబద్ధులమై ఉన్నామని చెప్పేసి తెలియపరుస్తూ రాబోయేటువంటి రోజుల్లో అవసరమైతే న్యాయపరమైనటువంటి న్యాయ సలహాలు తీసుకొని రాష్ట్ర స్థాయిలో దీనికి సమ్మె నోటీసులు ఇచ్చి కూడాను సమ్మెని విజయవంతంగా చేసేదానికి మా కార్మిక సోదరుల్ని పిలుపునిస్తూ ఉన్నాం. ప్రేమైన మిత్రులారా,
ఈరోజు గ్రామీణ ప్రాంతంలో మంచినీటి సరఫరా ప్రజలు తాగడం కోసం మంచినీటి సరఫరా అందుతుందంటే 7,000 మంది కార్మికులు రాత్రింబగళ్ళు 24 అవర్స్ వాళ్ళు అందుబాటులో ఉండి పనిచేయటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీల్లో మంచినీటి సరఫరా జరుగుతుంది. మరి ఈ విధంగా అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల దాహం తీర్చేటువంటి కార్మికులకి వాళ్ళకి జీతాలు సరిగా రావటం లేదు. 21,000 రూపాయలకు తగ్గకుండా జీతం మినిమం వేజ్ కింద ఇవ్వాలని చెప్పేసి కార్మిక చట్టాలు చెప్తా ఉంటే కేవలం 10,000 రూపాయలు, 12,000 రూపాయలు, కొన్ని చోట్ల 7,000-8,000 రూపాయలతో కూడా వాళ్ళకి జీతాలు ఇచ్చి మరి 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు కూడా జీతాలు లేకుండా ఈ ప్రభుత్వం ఈ కార్మికుల్ని, ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చే కార్మికుల భవిష్యత్తుని దెబ్బకొడుతుంది. ఈ విషయాన్ని వీళ్ళకి తక్షణమే న్యాయం చేయాలని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నవించున్నాం. అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ సంస్థ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, స్వయంగా పవన్ కళ్యాణ్ గారి శాఖ ఇది, వారిని దృష్టికి తీసుకెళ్లారు కార్మికులు. మరి రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీ రాజ్ సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీకి, సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీకి, మరి అదేవిధంగా కమిషనర్కి, అందరి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళారు. మరి ఇది వేసవి కాలం, వాళ్ళు 24 అవర్స్ ఆన్ డ్యూటీలో ఉండి పనిచేస్తేనే ప్రజలకి నీళ్లు అందుతాయి, మంచినీళ్ళు తాగటానికి. ఇటువంటి కార్మికుల సమస్య, దీని మీద బడ్జెట్ లేదు, బడ్జెట్ పెంచాల్సిన అవసరం లేదు. ఉన్న బడ్జెట్ లో వాళ్ళకి అందరికీ కూడా న్యాయం చేయగలిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ తాత్సర్యం చేయటం అనే దాన్ని మరి యూనియన్ తరపున, దళిత బహుజన ఉద్యమాల తరపున, ప్రజా ఉద్యమాల తరపున మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం.